అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కువైట్లో ఉంటా. ఈరోజు నేను మీకు కువైట్లో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని చూపించబోతున్నా. చాలామందికి ఇది ఒక సాధారణ రేగు చెట్టు మాత్రమే అనిపించవచ్చు. కానీ కువైట్లో పనిచేస్తున్న వేలాది మందికి ప్రవాసులకు ఇది ఒక చెట్టు మాత్రమే కాదు, ఎన్నో జ్ఞాపకాలకి నిలయం, ఎన్నో కలయికలకు సాక్ష్యం, ఎన్నో నవ్వులకి కన్నీళ్ళకి మౌన సాక్షి. నెల మొత్తం పని, ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమ, ఎండలో అయినా చలిలో అయినా పనిచేస్తూ నెలలో ఒక్క సెలవు కోసం ఎదురు చూసే జీవితాలు మనవి. ఆ సెలవు వచ్చిన రోజున చాలామంది ఇక్కడికి వస్తారు. ఎవరో స్నేహితుడిని కలవడానికి, ఎవరి ఊరి వాళ్ళతో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి, కొందరు కొత్తగా కువైట్కి వచ్చిన వాళ్ళకి దారి చూపడానికి. ఈ రేగి చెట్టు కింద ఎంతమంది మొదటిసారి కలుసుకున్నారో, ఎంతమంది సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూసుకొని ఆనందపడ్డారో, ఎంతమంది తమ కష్టాలను పంచుకున్నారో లెక్కే లేదు. ఇక్కడికి వచ్చాక ఒక నిమిషం అర్థమవుతుంది, ప్రవాస జీవితం మనిషిని ఎంత బలంగా మారుస్తుందో. ఇప్పుడు నేను నిలబడి ఉన్న ఈ ప్రదేశం చాలామందికి కేవలం ఒక రేగి చెట్టు మాత్రమే కావచ్చు. కానీ కువైట్లో పనిచేసే ఎంతో మంది తెలుగు వాళ్ళకి ఇది ఒక గుర్తింపు, ఒక ల్యాండ్ మార్క్, ఒక కలయిక. నెలకు ఒక్కరోజు వచ్చే సెలవు కోసం ఎదురు చూసేవాళ్ళు ఆ రోజు ఇక్కడికి వచ్చి స్నేహితులను కలుస్తారు, కుటుంబంతో వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటారు, మనసులోని బాధలను అలాగే ప్రేమలను వ్యక్తపరుచుకుంటారు. కువైట్లలో పనిచేసే వాళ్ళు ఇంట్లో జరిగే ప్రమాదాలు, ఆనందాలు, పరిచయాలు, ఇలా కొత్త కొత్త విషయాల గురించి చర్చించుకొని ఆనందపడుతుంటారు. అలా ఒకరి గురించి ఒకరు చెప్పుకొని తమ ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకుంటారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో చేయాలనుకుంటారు, కానీ తమ కుటుంబ బాధ్యతల వల్ల ఏమి చేయలేని పరిస్థితి. ఇదే గల్ఫ్ జీవితం. ఎంతోమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి నేను అది కొనాలి, ఇది కొనాలి, నాకు బట్టలు కొనాలి, నేను ఏదో చేసేయాలి అని చెప్పి కసితో ఇక్కడ ఉంటారు. ఒక్క నిమిషం డబ్బు ఖర్చు చేసే ముందు తమ కుటుంబాన్ని తలుచుకొని బాధపడి వాళ్ళ కోసం త్యాగం చేసి వాళ్ళ యొక్క ఆశల్ని అత్యాశల్ని ఆవిరి చేసుకొని తమ కుటుంబాన్ని తలుచుకొని ఇక్కడ ఉంటారు. కువైట్ బయట నుంచి చూస్తే ఇది కేవలం ఎడారి దేశంలా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రతి చోట వేలాది మంది ప్రవాసుల జ్ఞాపకాలు దాగి ఉంటాయి. కొన్ని రోజులు సంతోషం, కొన్ని రోజులు ఆశ, కొన్ని రోజులు నిరాశ. కానీ ప్రయాణం మాత్రం ఆగదు. కోవిడ్కి కొత్తగా వచ్చినప్పుడు చాలామంది భయపడుతుంటారు. కొత్త భాష, కొత్త దేశం, కొత్త మనుషులు, కొత్త పని. కానీ కొద్ది రోజుల తర్వాత ఇక్కడ జీవితానికి అలవాటు పడిపోతుంటారు. ఆ తర్వాత మొదలవుతుంది నిజమైన ప్రవాస జీవితం. ప్రతి నెల జీతం వచ్చిన రోజున డబ్బు ఇంటికి పంపించడం, అమ్మా నాన్నల ముఖంలో ఆనందం చూడటం, పిల్లల చదువులు సాగటం, ఇంటి అప్పులు మెల్లమెల్లగా కొంచెం కొంచెం తగ్గటం. ఇవి చూసే ఆనందమే ప్రవాసునికి నిజమైన సంపద. కానీ ఆ ఆనందం వెనక ఎన్నో త్యాగాలు ఉంటాయి. మన ఇండియాలో ఇంట్లో జరిగే కార్యక్రమాలు ఎన్నో మిస్ అవుతుంటాం. పుట్టినరోజులు మిస్ అవుతుంటాం, పిల్లలి పండుగలు మిస్ అవుతుంటాం, కుటుంబ వేడుకలు మిస్ అవుతుంటాం. కొన్నిసార్లు ఎంతో ఇష్టమైన వాళ్ళను కూడా చివరిసారి కూడా చూడలేని పరిస్థితులు వస్తాయి. ఎన్ని జరిగినా, ఎన్ని అవమానాలు జరిగినా, ఎంత కష్టాలు జరిగినా, ఎంత సమస్యలు వచ్చినా నా వాళ్ళు బాగుండాలి అనే భావనతో ముందుకు సాగిపోతుంటాం. ఇదే నిజమైన ప్రవాసుని యొక్క విజయం. ఇలాంటప్పుడే మనకు అనిపిస్తుంది, మన కుటుంబం బరువు బాధ్యతలు నా ఒక్కడి మీదే ఉన్నాయి, నా కుటుంబానికి దూరంగా ఉంటున్నాను, ఎలాగైతేనేమి నా కుటుంబం బాగుంది అనే ఒక నిస్వార్థ ఆలోచనతో జీవిస్తూ ఉంటాం, ముందుకు పోతూనే ఉంటారు. కువైట్లో ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎన్ని రోజులు బాత్రూంలో ఏడ్చుకున్నారో మీకే తెలియాలి. ఎంత కష్టాన్ని దిగమింగుకొని నిద్రాహారాలు మానేసి మీ కుటుంబాల కోసం కష్టపడుతున్నారో మీ మనసుకే తెలియాలి. ఇండియాలో ఉన్న మన వాళ్ళు ఒకరోజు పనికి పోయినా పోకపోయినా ఇండియాలో జరుగుతుంది. కానీ కువైట్లో ఉన్న ఒక ప్రవాసుడి బతుకు 30 రోజులు పని ఉంటే 30 రోజులు సాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లోకి వంట మనిషిగా వచ్చే ఖద్దామాల విషయాలైతే వేరే లెవెల్గా ఉంటాయి. అలా కువైట్ ఇండ్లలో పనిచేసే ఆడవాళ్ళకి 3 పూట్ల తిండి ఉంటుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ కడుపులు మాత్రం 3 పూట్ల కడుపు నింపి తమ కష్టాలను గడ్డెక్కిస్తున్నారంటే నిజంగా
చేతులెత్తి మొక్కొచ్చు. కొన్ని ఇళ్లల్లో అయితే 30 రోజులు పని చేయించుకొని ఎప్పుడైనా మన వాళ్ళని చూడడానికి సెలవడిగితే దానికి కూడా నోచుకొని మన ప్రవాసులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా కువైట్లో పనిచేసే డ్రైవర్ అన్నలైతేనేమి వాళ్ళకు కూడా చేతులెత్తి మొక్కొచ్చు. ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి ఎప్పుడు వెళ్తామో తెలియదు, అదేవిధంగా ఇంటికి ఎప్పుడు వస్తామో తెలియదు. అన్ని డ్యూటీలు ఉంటాయి. అదేవిధంగా ఒకే డ్రైవర్ని 5 మంది ఫ్యామిలీ కానీ 4 ఫ్యామిలీ ఒకే డ్రైవర్ ఉంటాడు, ఇంతమంది వాడుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా కష్టం అయిపోతుంటుంది. వీళ్ళకు కూడా మెచ్చుకోవచ్చు. అది కాకుండా బయట పని చేసే మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి పూట ఎలా గడుస్తుందో తెలియదు కానీ, ఏం పని చేస్తారో తెలియదు కానీ, వాళ్ళ కుటుంబం కోసం బయట ఉండి జీవిస్తూ సొంతంగా అన్ని వస్తువులు వాళ్ళే కొనుక్కొని డబ్బులు సంపాదించి వాళ్ళ ఫ్యామిలీ కోసం బయట కష్టపడుతున్నారు. అదేవిధంగా ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరిని అడగాలో తెలియక వాళ్ళ ప్రమాదాలు అలాగే వాళ్ళ సమస్యలు కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కువైట్లో ఎలా ఉంది అంటే, పూట గడిస్తే చాలు, డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, మేము బ్రతికుంటే చాలు, మేము కష్టపడి మా ఫ్యామిలీని మేము పోషించుకోగలము అనే పరిస్థితిలో ఉందన్నమాట కువైట్లో ఉండే పరిస్థితి. ఇలాంటి సమయాల్లో కూడా మన వాళ్ళు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనం కూడా 10 మందిలో మెజార్టీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక పూట తినకపోయినా డబ్బులు సంపాదించి మన ఫ్యామిలీని పోషించుకోవాలనే కసితో ఇక్కడ ఇంకా ఉన్నారు. కొంతమంది అయితే వేళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయారు. వాళ్ళు ఎలాంటి సంబంధాలు లేకుండా, ఎలాంటి పండగలు లేకుండా, ఎలాంటి ఎంజాయ్మెంట్లు లేకుండా, ఎలాంటి సంతోషాలు లేకుండా ఇక్కడే ఏళ్ల తరబడి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇక్కడే స్థిరపడిపోయారు. కొన్ని ఇళ్లల్లో కూడా ఏళ్ల తరబడి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయి వాళ్ళ ఫ్యామిలీ కోసం బతుకుతూ ఎన్నో సందర్భాలను, ఎన్నో సమస్యలను, ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాళ్ళ ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదించి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. అలాగే ఇళ్లల్లో కూడా ఇండియాలో కూడా ఏదైనా సమస్య వస్తే మేము ఉన్నాము అనే ధైర్యంతో ఇక్కడ జీవిస్తున్నారు. ఇండియాలో కూడా మన వాళ్ళు ఎవరైనా కువైట్లో ఉంటే సమయానికి డబ్బు ఉంటుంది, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మనకి ఏదైనా కష్టం వచ్చే ఎదుర్కొంటారు అని చెప్పి మన మీద కూడా చాలా భరోసాతో ఇండియాలో మన కుటుంబాలు కూడా క్షేమంగా జీవిస్తున్నారు. కానీ ఇక్కడ మన వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎంత కష్టాలు చేస్తున్నారో, తిన్నామా లేదా అనేది పక్కన పెడితే, మనం ఇక్కడ ఉండటం వల్ల ఇండియాలో మన కుటుంబాలకు ఒక భరోసాని ఇస్తున్నాం అన్నమాట. నీది నేను చెప్పడం కాదు, ఎన్నో కుటుంబాల్లో ఎన్నో సమస్యలతో ఎదుర్కొని వాళ్ళల్లో కూడా నేను చూశాను కాబట్టి నేను ఈ మాట చెబుతున్నాను. ఇదే విషయం మీ మనసుకు నచ్చుంటే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సమస్యలు ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో వివరించితే నేను చదివి పెడతాను, వాటి మీద కూడా ఒక వీడియో చేసి పెడతానని చెప్పి ఆశిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను వీడియోతో పాటు వాయిస్ ఓవర్ ఇస్తూ మిమ్మల్ని కామెంట్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, మీ ఇంట్లో కూడా ఏదైనా సమస్యలు వస్తే వాటి మీద కూడా వీడియో చేస్తే ఇదే సమస్యతో ఇంకెవరైనా రెస్పాండ్ అవ్వచ్చు, మీకు ఏదైనా సమస్య వస్తే ఆదుకోవచ్చు, ఈ వీడియో ద్వారా కూడా ఏదైనా మెప్పు పొందొచ్చు, అదేవిధంగా ఈ వీడియో 10 మందికి ఉపయోగపడవచ్చు, మీ మనసులో పాతుకుపోవచ్చు అనే సందర్భంతో ఆశతో నేను ఈ వీడియో ద్వారా కింద కామెంట్ చేయండి తప్పకుండా అని చెప్పి అడగటం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తారో మీ ఫ్రెండ్స్కి కానీ మీకు కానీ షేర్ చేయండి. అదేవిధంగా ఇండియాలో మన కుటుంబాల్లో ఏదైనా కార్యక్రమాలు కానీ సంతోష వేడుకలు కానీ జరగాలంటే ఇండియాలో ఒక కుటుంబంలో ఖచ్చితంగా ఒక్కరైనా గల్ఫ్ దేశాల్లోకి వచ్చి సంపాదిస్తూ ఉంటేనే ఇండియాలో కూడా సమస్యలు తీరే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి కనీసం ఇంటికి ఒక్కరైనా ఇక్కడ ఉండి తమ కుటుంబం కోసం డబ్బు సంపాదించి ఇక్కడి నుంచి పంపిస్తే కానీ ఏమి చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఈ రోజుల్లో ఏర్పడింది అనమాట. కొన్ని కుటుంబాలు ఇండియాలో మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. ఎవరికైనా ఇంట్లో పాప పుడితే ఆ అమ్మాయి పెళ్లి కోసమో, ఆ అమ్మాయి భవిష్యత్తు కోసమో, బంగారం కోసమో ఇలా దోహదపడి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు నాకు పాప పుట్టింది, నేను ఈ పాప కోసం నేను ఖచ్చితంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఈ అమ్మాయి కోసం సంపాదించి ఒక ఇంటికి గౌరవంగా పంపించాలి, పెళ్లి చేసి పంపించాలి,
చాలా గర్వంగా పంపించాలి, ఎలాంటి సమస్యలు లేకుండా నా బిడ్డని నేను సాగుకొని ఒక చేతిలో పెట్టాలనే ఆశతో ఇక్కడికి వచ్చి ఏళ్ల తరబడి ఇక్కడికి శాశ్వతమైన జీవితంగా భావించి ఇక్కడే స్థిరపడిపోయి ఉన్నారు కొంతమంది. అలాంటి తల్లిదండ్రులకి నా పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ సందర్భంలో కూడా హ్యాపీగా లేరు, ఏ పండగ జరుపుకోలేదు, ఏ శుభకార్యము చూడలేదు. ఇలా ఎన్నో త్యాగాలు చేసి తమ కుటుంబం కోసం కష్టపడుతూ ఎన్నో కోల్పోయారు. కాబట్టి వాళ్ళు కూడా నా చేతులెత్తి మొక్కుతున్నారన్నమాట. అదేవిధంగా ఎప్పుడైనా నెలలో ఒక్క చుట్టీ తీసుకొని బయటకు వచ్చి తమ ఫ్రెండ్స్ని కలుస్తూ హ్యాపీగా ఇలా మాలియాకు వచ్చి సముద్రం ఒడ్డున ఫొటోస్ తీసుకుంటూ తమ కుటుంబాలతో సమస్యలను వివరించుకుంటూ ఇంకా ఏదైనా మధుర క్షణాలు జ్ఞాపకం చేసుకుంటూ ఇలా జీవిస్తున్నారన్నమాట మన తెలుగు వాళ్ళు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైనా ఫేమస్ అయితే వాళ్ళని కలవటం, వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా ఆటపాటలతో వీడియోలు చేసుకోవటం, కాసేపు రిలాక్స్ అయ్యి ఆనందంగా ఉంటున్నారు మన తెలుగు వాళ్ళు. అలాగే ఇతర కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇప్పటి వరకు మన ప్రవాసుల కోసం అదేవిధంగా రేగు చెట్టు యొక్క హిస్టరీ కూడా మీకు తెలియజేశారు. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి మీరు భావిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నేను హరి.